సో సార్ మాకు ఏ క్లస్టర్ అని తెలుస్తుంది? టెక్నికల్ అసెస్మెంట్లో 3 క్లస్టర్స్ అన్నారు. క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 అని రాదు సార్. ఏ క్లస్టర్ అని ఎలా తెలుస్తుంది? విల్ గో టు దట్ పాయింట్. ఆ పాయింట్కి వెళ్దాము. ఫస్ట్ క్లస్టర్ 1 ఏముంటుందంటే అండి, 2 SQL క్వారీస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, రెండింటికి కలిపి 35 మినిట్స్ అండి. సెకండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ రెండింటికి కలిపి 60 మినిట్స్. ఫస్ట్ క్వశ్చన్ నేను 40 మినిట్స్ రాస్తాను, సెకండ్ 20 మినిట్స్ రాస్తాను, అంటే మీ ఇష్టం. థర్డ్ సెక్షన్ వచ్చి వెబ్ పేజ్ డిజైన్ చేయాలి. HTML ఆల్రెడీ కోడ్ ఉంటున్నాను. HTML, CSS, జావా స్క్రిప్ట్లో కోడ్ ఆల్రెడీ ఉంటుంది. నువ్వు 1 లైన్ 2 లైన్స్ యాడ్ చేయాలంటే ఆల్రెడీ కోడ్ ఉంటుంది. వాడు ఇచ్చిన వెబ్ పేజ్ ఏం కావాలో దాని ప్రకారం మనం చేంజ్ చేయాలి. అక్కడ ఒకే క్వశ్చన్ ఉంటుంది. 25 మినిట్స్ అండి. ఇది క్లస్టర్ 1లో ఉన్న కంటెంట్. 2 SQL క్వారీస్ రాయాలి, రెండింటికి కలిపి 35 మినిట్స్. 2 కోడింగ్ క్వశ్చన్స్ రాయాలి. అది జావాలోనే క్లస్టర్ 1 అంటే. నువ్వు రిజిస్టర్ చేసినప్పుడు నువ్వు ఏం క్లస్టర్ తీసుకున్నావు అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు క్లస్టర్ 1 అంటే నీ క్లస్టర్ 1. దానిపైన ఇంటర్వ్యూ కూడా దానిపైన ఉంటుంది, క్లస్టర్ 1 పైన ఉంటుంది. కాబట్టి నో సెకండ్ థాట్, డైరెక్ట్లీ మీరు ఇంకా క్లస్టర్ 1 ఫిక్స్ అయిపోండి. జావా చేయాలంతే. ఇంటర్వ్యూలో కూడా జావా పైన క్వశ్చన్ ఉంటుంది, నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోయి. బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ గురించి కాకుండా ఎగ్జామ్ ఎలా చేయంటే క్లస్టర్ 2కి వచ్చారంటే మీరు 2 SQL క్వారీస్ ఉన్నాయి, 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి పైథాన్లో. తర్వాత 10 MCQs ఉన్నాయి. దిస్ 10 MCQs ఆర్ ఆన్ ఫండమెంటల్స్. క్లౌడ్ ఫండమెంటల్స్ పైన మీకు 10 MCQs ఉన్నాయండి, క్లౌడ్ ఫండమెంటల్స్ పైన. అండ్ ఓకే, ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత సెకండ్ క్వశ్చన్, సెకండ్ తర్వాత థర్డ్, మళ్ళీ బ్యాక్ రావడం లేదు. లోడ్ అని చెప్తే క్వశ్చన్ బై క్వశ్చన్ వెళ్ళాలి. అలా మనకు క్వశ్చన్ బై క్వశ్చన్ మనం వెళ్ళాల్సిందే. ఓకే సార్, నేను డైరెక్ట్గా 10th క్వశ్చన్కి వెళ్తా అంటే ఫస్ట్ 9 క్వశ్చన్స్ వెళ్ళిపోయినట్లే అండి. బై మిస్టేక్ నువ్వు స్కిప్ చేసినా మళ్ళీ వెనక్కి రావడానికి లేదు. రీవిజిట్ అనేది కుదరదు. ఓకే, ఇక్కడ క్లస్టర్ 2 వచ్చిన వాళ్ళు బిట్ లక్కీ. ఎందుకంటే లాస్ట్లో వెబ్ పేజ్ బదులు MCQs ఉంటాయి. జనరల్గా మీరంతా ఏంటి, ఓకే ఏ చాట్ జీపీటీనో ఏదో వాడి ఈ 10 MCQsని ఓకే ఈజీగా మనం హ్యాండిల్ చేసేస్తారు. బట్ మెయిన్ క్లస్టర్ 1, క్లస్టర్ 3 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ సెక్షన్ 3 అనేది ప్రాబ్లం. సెక్షన్ 2 కూడా చాలా మంది సార్ నేను చాట్ జీపీటీ వాడేస్తాను అనుకుంటారు కానీ, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెక్షన్ 2కి ఎస్పెషలీ ప్లాగరిజం ఇష్యూ వస్తుంది. సార్ చాట్ జీపీటీ నువ్వు మీ ఫ్రెండ్ అందరూ ప్లాగరిజం, అందరూ చాట్ జీపీటీలో చెక్ చేస్తే అందరూ అదే కోడ్ కొడతారు. ప్లాగరిజం అంటే కాపీయింగ్ అండి. వీళ్ళకి ప్లాగరిజం, స్ట్రాంగ్ ప్లాగరిజం ఉంది. మీరు వేరియబుల్స్ చేంజ్ చేసినా సరిపోదు, మీరు లాజిక్స్ కూడా చేంజ్ అవ్వాలి. ఎక్స్ట్రా లైన్స్ కొన్ని వాంటెడ్గా యాడ్ చేయడం, ఓకే అవి లాజిక్స్ డిస్టర్బ్ చేయకుండా దానిపైన మీరు ఎక్కువ కూర్చోవాలి. ప్లాగరిజం సెక్షన్ 2 పైన ప్లాగరిజం ఉంటుంది. అందరూ సార్ మా ఫ్రెండ్కి నాకు ఒకటే వచ్చింది, మేము ఇద్దరం ఒకటే కొడతాం. నో, సెక్షన్ 2కి ప్లాగరిజం ఉంది. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఈవెన్ నువ్వు చాట్ జీపీటీ వాడినా లేదు, మీకు ఎక్కడో ఒక సోర్స్లో మీకు కోడింగ్కి సొల్యూషన్ వచ్చినా దాన్ని డైరెక్ట్గా కొట్టారంటే మీరు ఆ రోజు ఆనందం ఉంటుంది అంతే. నేను అన్ని టెస్ట్ కేసెస్ అయ్యాను, బట్ నీకు ఇంటర్వ్యూ కాల్ రాదు. ప్లాగరిజం నువ్వు కాపీ కొట్టావని వాడిని పక్కన పెట్టేస్తాడు. అన్ని క్లస్టర్స్లో కామన్ SQL క్వారీస్. ఫస్ట్ క్లస్టర్, థర్డ్ క్లస్టర్ కొంచెం సిమిలారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెబ్ పేజ్ డిజైన్ ఉందండి. వెబ్ పేజ్ డిజైన్ ఈజ్ కామన్. థర్డ్ సెక్షన్ వెబ్ పేజ్ డిజైన్. క్లస్టర్ 1, క్లస్టర్ 3 రెండిట్లో. బట్ ఓన్లీ చేంజ్ క్లస్టర్ 1కి క్లస్టర్ 3కి. క్లస్టర్ 1లో కోడ్ మీరు జావాలో రాస్తారు, క్లస్టర్ 3లో C#, C#లో రాస్తారు కోడింగ్. క్లస్టర్ 2 కొంచెం ఈజీ బికాస్ నీకు లాస్ట్ సెక్షన్ వెబ్ పేజ్ డిజైన్ కాకుండా MCQs ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం లక్కీ. బట్ సార్ నేను క్లస్టర్ చేంజ్ చేసుకోవాలి, అది కుదరదు సార్. నేను ఆ క్లస్టర్ పెట్టాను, ఈ క్లస్టర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం వేస్ట్ అండి. రైట్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఇంకేం మాట్లాడినా ఊరికే నువ్వు టైం పాస్ చేయడం తప్ప నీ ప్రిపరేషన్ పక్కన పెట్టి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అర్థమైందా? ఓకే, ఇంటర్వ్యూ జనరల్గా ఇంటర్వ్యూ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, అది మీకు పంపిస్తాను. ఇంటర్వ్యూ అనేది క్లస్టర్ బేస్ పైన ఉంటుంది యాక్చువల్గా. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ మీరు ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి. ఆల్ 3 సెక్షన్స్ టుగెదర్ మీ స్కోర్ బట్టి నెక్స్ట్ అది డిసైడ్ అవుతుంది. నౌ యూ డోంట్ డిసైడ్ ఫ్రమ్ యువర్ అండ్ డైరెక్ట్గా ఇప్పుడే డిసైడ్ అవ్వకండి. తర్వాత చూద్దాం, ఇంటర్వ్యూ గురించి తర్వాత మాట్లాడదాం. నువ్వు క్లియర్ అయినప్పుడు అప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే రైట్ సార్. SQL క్వారీస్ కూడా మాకు ఎక్కడి నుంచి వచ్చాయి. సో ప్లాగరిజం దీనికి ఉండదండి. సెక్షన్ 1కి సెక్షన్ 3కి నో ప్లాగరిజం. సెక్షన్ 1, సెక్షన్ 3 నో ప్లాగరిజం. సెక్షన్ 1, సెక్షన్ 3 నో ప్లాగరిజం. ప్లాగరిజం ఉన్నదంతా కూడా సెక్షన్ 2 పైనే. కాబట్టి అక్కడ కొంచెం మీరు ఎక్కడైనా సోర్స్లో వచ్చినా దాన్ని మార్చి ఫార్ లూప్ బదులు వైల్ లూప్ పెట్టడం, ఓకే దాని బదులు ఇఫ్ లూప్ పెట్టడం, డూ వైల్ మార్చడం,
కొన్ని ఎక్స్ట్రా డమ్మీ లైన్స్ రాయడం. డమ్మీ లైన్స్ అంటే ఏంటి సార్? సపోజ్ i = 1 లేదు, ఒక i అంటే రొటీన్గా మీరు వాడేస్తుంటారు కాబట్టి j = 1, ఇఫ్ j = 1, ఓకే, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇది మీరు ఏ లాంగ్వేజ్లో కానీ ఇది మీకు డిస్టర్బ్ అవ్వదు. లాజిక్ ఏం డిస్టర్బ్ కాదు, ఇది ఎక్స్ట్రా లైన్స్ వచ్చాయి అంతే. దానివల్ల నీకేం ప్రాబ్లం రాదు కదా. ఓకే, జనరల్గా మీరు ఇది పైథాన్లో రాసిన, సిలో రాసినా అది కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. లోపలికి వెళ్ళి ఏం చేయదు, డిస్టర్బ్ చేయదు. జే అనే వేరియబుల్ నువ్వు పెట్టని కూడా పెట్టాలా, ఏదైనా కొత్తగా మళ్ళీ అందరూ జే అని రాయకండి. ఇఫ్ బదులు వేరేది ఏదైనా పెట్టండి, రైట్? సో కొంచెం ఇలా కొన్ని ఎక్స్ట్రా లైన్స్ అవి ఇవి రాస్తే ప్లాగరిజం నుంచి బయటపడతారు. ఓకేనా? నెక్స్ట్ సార్, నేను ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి సార్? నాకు ఏ క్లస్టర్ అని ఎలా తెలుస్తుంది సార్? మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చి ఉంటుంది. కాగ్నిజెంట్ 120 minutes 2 hours ఎగ్జామ్. మీరు ఈ టైమింగ్స్ ఏదో యాడ్ చేసినా 2 hours ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్ని టైమింగ్స్ యాడ్ చేస్తే 2 hours ఉంటుంది, రైట్? 120 minutes. మీరు ఆల్రెడీ ఎంఎస్బి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఉంటారు, లేకపోతే మెయిల్లో ఇక్కడ క్లిక్ హియర్ అని కొడితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మీరు కొత్త సిస్టమ్ మారుంటే మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చి ఉంటుంది. లేదు మీరు సూపర్ సెట్ అకౌంట్లో కూడా చూడొచ్చు, అది చూద్దాం. నెక్స్ట్, ఈ శాంపుల్ అసెస్మెంట్ అందరూ తీసుకోవాలి, ఇది మస్ట్. శాంపుల్ అసెస్మెంట్ లింక్ ఇక్కడ కూడా పెట్టాను, ఇది కంపల్సరీ అందరూ తీసుకోండి. దీనిపైన వాడు ఎంసీక్యూస్ కూడా, సారీ, మీకు కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా పెట్టారు. మీరు ఆ కోడింగ్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రబుల్ షూటింగ్ డాక్యుమెంట్ నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను, మీరు గ్రూప్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీ గ్రూప్లో లేకపోతే నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెక్ చేయండి. ఆల్రెడీ ఆ ట్రబుల్ షూటింగ్ డాక్యుమెంట్ మీకు రౌండ్ 1 అప్పుడు కూడా పెట్టాం. ఎంఎస్బి ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, దాని ఇష్యూస్ నుంచి ఎలా ఓవర్కమ్ కావాలనేది ఉంది. ఈ లింక్ ఇక్కడే పెట్టాను నేను. మీకు ఒక్కొక్కరికి ఒక లింక్ ఉంటుంది, మీరు శాంపుల్ ఎగ్జామ్ రాయండి ఒకసారి. దాంతో అన్ని కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, రైట్? శాంపుల్ ఎగ్జామ్ తీసుకోండి. తర్వాత డూస్ అండ్ డోంట్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము. ప్రాపర్ లైటింగ్ ఉండాలి ఫేస్ పైన, ఫేస్కి లైటింగ్ పెట్టాలి. మీరు లైట్కి ఆపోజిట్ కూర్చోవాలి, ప్రాపర్ లైట్ ఆన్ ఫేస్. ఇంటర్నెట్ చాలా మంచిగా ఉండాలి, రైట్? ఓకే, బ్యాక్గ్రౌండ్ క్లీన్ అండ్ క్లియర్ వాల్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ అలాంటివి ఏం పెట్టుకోకు, క్లీన్ అండ్ క్లియర్ వాల్, రైట్? సో అవన్నీ ఇక్కడ మీరు చదవచ్చు. డోంట్ రీఫ్రెష్ ఇన్ బిట్వీన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, టెక్నికల్ ఎగ్జామ్ కోడింగ్లో ఈ ప్లాట్ఫామ్ ఎగ్జామ్ పెడుతున్న వాళ్ళు మెటల్ అండి. దిస్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ బై, టెక్నికల్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ బై మెటల్ ప్లాట్ఫామ్. దీంతో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, మీరు కోడ్స్, ఈ సెకండ్ కోడింగ్ సెక్షన్ మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కోడింగ్ మీరు రన్ చేస్తే కోడింగ్ ప్రోగ్రామ్ని, ఓకే, మీకు ఏమొస్తుంది 0 out of 10 టెస్ట్ కేసెస్ ఫెయిల్డ్ అని వస్తుంది. అంటే 10 out of 10 పాస్డ్ అని మీనింగ్ బాబు. 0 out of 10 కేసెస్ ఫెయిల్డ్ అంటే అన్నీ క్లియర్ అయ్యాయని మీనింగ్. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకు. కోడింగ్లో ఈ ప్లాట్ఫామ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం అది. ఫెయిల్డ్ అని వస్తుంది అంటే నువ్వు అన్నీ క్లియర్ అయినట్లు మీనింగ్. 2 SQL క్వారీస్ రాసేటప్పుడు కూడా మీకు ఒక్క టెస్ట్ కేసెస్ ఉంటుంది, ఓన్లీ 1 టెస్ట్ కేసు ఉంటుంది. నువ్వు SQL క్వారీ రాస్తావు, తర్వాత ఒక్క టెస్ట్ కేసు ఉంటుంది. ఓకే, దానికి క్లియర్ అయ్యి గ్రీన్ మార్క్ వచ్చిందంటే అయిపోయినట్లే. రన్ చేసామంటే టెస్ట్ కేసు నాకు అది కూడా చూపిస్తా, స్క్రీన్ షాట్ ఉంటుంది, అది కూడా చూద్దాం, రైట్? సో ఎలా ఎగ్జామ్ స్టార్ట్ చేయాలంటే, మీకు దీంతో కింద స్టార్ట్ అసెస్మెంట్, ఇది మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ అసెస్మెంట్. శాంపుల్ అసెస్మెంట్ తీసుకోండి, వేస్ట్ చేయకండి టైం, రైట్? ఇక్కడ మీకు అన్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను, ఈ డాక్యుమెంట్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను. రీఫ్రెష్ చేయడం కానీ అలాంటివి ఏవి చేయకండి. మొబైల్ ఫోన్ కెమెరాలో కనిపించకూడదు, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ఇక్కడ మీకు ఈ స్టార్ట్ అసెస్మెంట్ అని కొడితే, రైట్, మీకు అక్కడ ఏ క్లస్టర్ ఇప్పుడే కొట్టని తెలిసిపోద్ది. అండ్ మీకు లాగిన్ విండో 1 hour ఉంటుంది. 10 AM అంటే యూ కెన్ టేక్ ఎగ్జామ్ అప్ టు 11 AM. 1 hour లాగిన్ విండో. లాగిన్ విండో ఇస్ 1 hour. ఈ 1 hourలో మీరు ఏ టైంలో ఉన్నా లాగిన్ అవ్వచ్చు. బట్ 11 తర్వాత ఎవరేం చేయడానికి లేదు. సార్ నా 7 PM స్లాట్ అంటే 7 to 8 PM మధ్యలో లాగిన్ అవ్వాలి. లాగిన్ విండో 1 hour. ఈ 1 hour లోపలే నువ్వు లాగిన్ అవ్వాలి. లేట్ అయిందంటే ఇట్స్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్, రైట్? సో జాగ్రత్త. ఈ స్టార్ట్ అసెస్మెంట్ ఎలా ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు? లేదు, నీ పోర్టల్, సూపర్ సెట్ పోర్టల్లో, ఓకే, అసెస్మెంట్స్లోకి వెళ్తే, అసెస్మెంట్ అనే బటన్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎగ్జామ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ గో టు టెస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఎంఎస్బి సాఫ్ట్వేర్ ఇక్కడే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సిస్టమ్ చెక్ ఇక్కడే చేసుకోవచ్చు. ఆల్రెడీ సిస్టమ్ చెక్ ఇచ్చాను, లేకపోతే ఇక్కడ చేయి, సూపర్ సెట్ పోర్టల్లోకి వెళ్ళి సిస్టమ్ చెక్ చేసుకో, రైట్? మీ సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎంఎస్బి సాఫ్ట్వేర్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. మధ్యలో యాంటీవైరస్ వల్ల అది, ఓకే, మేబీ ఇట్ విల్ బి కరప్టెడ్, రైట్? సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ క్లియర్లీ. ఓకే, ఇక్కడ మీకు ఆ ఎగ్జామ్ కొట్టంగానే ఇక్కడ CL1 అని వచ్చింది అంటే
CL1 అని మీకు వచ్చిందంటే ఇది క్లస్టర్ 1 జావా. ఓకే, మీ CL1 ఆ పక్కన సెట్ గురించి పక్కన పెట్టండి. సో మా ఫ్రెండ్కి సెట్ 25, నాకు సెట్ 25, మీ ఇద్దరు కలిపి పోతారు సేమ్ కోడ్ రాశారండి. CL2 మీన్స్ పైథాన్. ఓకే, అలానే CL3 అని వచ్చింది సార్ మాకు. CL3 అని అంటే C#లో కోడ్ రాయాలి, C# లో కోడ్ రాయాలి. రైట్, ఇక్కడ చూసుకో, థర్డ్ సెక్షన్కి 5 క్వశ్చన్లే. ఫస్ట్ సెక్షన్ 1లో 2 క్వశ్చన్స్, సెక్షన్ 2లో 2 క్వశ్చన్స్, సెక్షన్ 3లో 1 క్వశ్చన్. రైట్, ఇక్కడ మాత్రం 14 ఉంటుంది. ఎందుకు 14 ఉంటుంది సార్ పైథాన్లో? సెక్షన్ 1లో 2, సెక్షన్ 2లో 2, సెక్షన్ 3లో 10 MCQs ఉంటాయి. అవి క్లౌడ్ కంప్యూటింగ్ పైన. ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఓకే ఎనీ AI టూల్ వాడి కొట్టేసుకోవచ్చు, బట్ ప్రాబ్లం లేదు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఎందుకు సార్? సెక్షన్ 1లో 2 SQL క్వారీస్, సెక్షన్ 2లో 2 కోడింగ్ క్వశ్చన్స్, 2 SQL క్వారీస్, సెక్షన్ 3లో మీకు ఒక వెబ్ పేజ్ ఉంటుంది. WP అంటే వెబ్ పేజ్ అనుకోండి. ఇక్కడ 2 SQL క్వారీస్, 2 కోడింగ్ క్వశ్చన్స్, 10 MCQs. ఇక్కడ 2 SQL క్వారీస్, 2 కోడింగ్ క్వశ్చన్స్. కోడింగ్లోను MC దేంతో కానీ నువ్వు ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయావు, ఎనీ రీజన్, మళ్ళీ వెనక్కి రావడానికి లేదు బాబు. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది మళ్ళీ మెసేజ్ పెడుతుంటే నేనేం చేయడానికి లేదు. ఫస్ట్ SQL క్వారీస్ ఇలా క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ బయట మీకు రైట్ సైడ్ ఓకే SQL క్వారీ వాట్ ఆర్ ద రిజల్ట్ MySQL టైప్ చేస్తావు, రన్ చేయి. ఒక్క టెస్ట్ కేసే ఉంటుంది, అది క్లియర్ అయిపోతే అయిపోయినట్లే. రెండింటికి కలిపి 35 minutes. ఓకే, మీకు SQL క్వారీస్ మీకు ఏదో విధంగా మీకు ఓకే ఎక్కడో టెలిగ్రామ్లో ఎక్కడో చోట మీకు ఆన్సర్ దొరికినా జాగ్రత్తగా చూసి, దీనికి ప్లాగరిజం లేదు. రైట్, సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇది వీడికి పైన చూసుకొని క్లస్టర్ 1 అని ఉంది. క్లస్టర్ 1 కాబట్టి వీడికి జావా తప్ప ఇంక ఆప్షనే లేదు. బట్ జావాలను కోడ్ రాయాలి సార్, నేను కోడ్ చేంజ్ చేసుకుంటా అంటే కుదరదు. అండ్ దీంతో మళ్ళీ చెప్పాను, మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోండి, 0 out of 10 టెస్ట్ కేసెస్ ఫెయిల్డ్ అని వస్తుంది. క్లియర్డ్ 10 out of 10 క్లియర్డ్ బదులు 0 out of 10 కేసెస్ ఫెయిల్డ్ అని ఉంటుంది. అంటే మీనింగ్ అన్ని టెస్ట్ కేసెస్ క్లియర్డ్ అని మీనింగ్. దట్ ఇంప్లైస్ 10 out of 10 ట్రూ అని, క్లియర్డ్ అని. ఓకే, 10 టెస్ట్ కేసెస్ ఉంటాయి జనరల్గా. ఎన్ని టెస్ట్ కేసెస్ క్లియర్ అవుతాయో దాన్ని బట్టి మీ స్కోరింగ్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సార్ నాకు జెన్సీ వస్తుందా, జెన్సీ నెక్స్ట్ వస్తుందా, జెన్సీ ప్రో వస్తుందా? అవన్నీ కూడా మీకు ఏ ప్యాకేజ్ 4 lakhs ఇంటర్వ్యూనా 5.4 6.75 అనేది అన్ని రౌండ్స్ యొక్క స్కోర్ బట్టి డిసైడ్ చేస్తారు. ఇది ఒకటే కాదు. ఓకే, ఇది సర్టెన్ శాంపుల్ క్వశ్చన్స్. మెటల్ ప్లాట్ఫామ్ నువ్వు చదవచ్చు పైన, మెటల్. ఓకే, CL1 క్లస్టర్ 1 ఇక్కడ కోడింగ్ ఉంటుంది, నువ్వు కోడింగ్ టైప్ చేసి చేసుకోవాలి. 2 questions. వెబ్ పేజ్లో చూడండి, వెరీ ఇంపార్టెంట్ వెబ్ పేజ్ గురించి. నేను క్లౌడ్ ఫండమెంటల్ MCQs గురించి మాట్లాడట్లేదు, బికాస్ అది మీరు ఎట్లానో వేసేసుకుంటారు. HTML ఆల్రెడీ ఇక్కడ కోడ్ ఉంటుంది, ఏదో ఒక లైన్ 1 line నువ్వు యాడ్ చేయాలి అంతే, ఎడిట్ చేయాలి, 1 line ఎడిట్ చేయాలి ఆ ఇచ్చిన కోడ్లో. సిమిలర్లీ HTML ఇక్కడ CSS కూడా ఒక్క లైన్ నువ్వు యాడ్ చేయాలి వాడు ఇచ్చిన వెబ్ పేజ్కి, ఒక్క లైన్. అలానే జావా స్క్రిప్ట్లో కూడా ఒక్క లైన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన కోడ్ ఆల్రెడీ ఉంటుంది, ఒక్క లైన్ నువ్వు యాడో డిలీటో చేయాలి. ఓకే, దాన్ని చేస్తే వాడు నీకు సెలెక్ట్ అవుతుంది. సో నాకు వెబ్ పేజ్ గురించి మళ్ళీ నేను ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాను. ఇప్పటివరకు మీకు క్లారిటీ ఉందా ఎగ్జామ్లో ఏముంది, ఏం అడుగుతున్నారు, ఏం చేయాలి ఏంటి అని? ఇది క్లియర్ అయితే నేను మీ థాట్ గురించి మాట్లాడతాను. సో ఎగ్జామ్లో మనకు ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఓకే ప్లాగరిజం నుంచి ఎలా బయటపడాలో మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు మెసేజ్ కూడా పెట్టినా మళ్ళీ ఆ మెసేజ్ కూడా చూపిస్తాను ఇక్కడ. ప్లాగరిజం అది చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఓకే నాకు కోడ్ ఆ టైంకి అయిపోయిందా అనుకుంటారు. లేదు, అలా చూసుకోకు. ఓకే, ఈవెన్ నువ్వు కరెక్ట్గా కొట్టినా మీ ఫ్రెండ్కి నువ్వు కొంతమంది ఉంటారు, నేను పరమాత్మ నేను అందరికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నువ్వు పోతావు బాబు. నువ్వు రాసిన కోడ్ మీ ఫ్రెండ్కి పడితే వాడు కాపీ చేస్తాడు, అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా ఈ కోడింగ్ ప్లాగరిజం గురించి కొంచెం జాగ్రత్తగా ఉంది. ఈవెన్ నీకు ఎక్కడి నుంచైనా కోడ్ వచ్చినా నీ దగ్గరికి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ మెసేజ్ ఉంది, హౌ టు రైట్ కోడ్ యూనిక్లీ అండ్ అవాయిడ్ ప్లాగరిజం. సో ఫస్ట్ కోడింగ్ ఎలా రాయాలంటే మనం బ్రేక్ డౌన్ చేసి ఎలా చేసి చూస్తాం. లాజిక్స్, అప్రోచెస్ ఇక్కడ చూడండి, అదే లూప్స్ బదులు
నువ్వు రికర్షన్ వేరే మాట్లాడడం, లేదా అదే లూప్ ఫార్ లూప్లు ఉంటే వైల్ లూప్ పెట్టడం, వేరియబుల్స్ మార్చడం, లూప్స్ వాటిని చేంజ్ వేరే లూప్స్ పెట్టడం, ఇంకా నెక్స్ట్ డమ్మీ లైన్స్ యాడ్ చేయడం, వేస్ట్ లైన్స్ కొన్ని యాడ్ చేయడం. అది నీకు క్వశ్చన్ లాజిక్ని డిస్టర్బ్ చేయకూడదు. కొన్ని ఎక్స్ట్రా లైన్స్ ఉన్న వల్ల నీ కోడ్ ఆ కోడ్ చేంజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయకు. వైల్ లూప్ బదులు అదే చెప్పాను కదా మీకు ఎక్స్ట్రాగా ఇంకొన్ని ఎక్స్ట్రా ఎడ్జ్ కేసెస్ కూడా రాసుకోవచ్చు. నువ్వు ఆ కండిషన్స్ మార్చు, రైట్? సో జాగ్రత్తగా చూసుకున్నా, దాన్ని క్లియర్గా పెట్టాను నేను. ఓకే, సరే. అదే మీరు నేమ్స్ కూడా ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా కానీ ఏబిసి జేకేఎల్ ఐజేకే బదులు వీటి బదులు ఇలా వేరియబుల్స్ వేరే మార్చుతాయి. వేరియబుల్స్ అదండి ఇవన్నీ. ఇట్స్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇలా వేరియబుల్స్ కానీ ఫంక్షన్ నేమ్స్ కానీ వేరే కొత్తవి మీ పేర్లే పెట్టుకోండి వేరియబుల్స్ బదులు. అలా మార్చినప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది. మీనింగ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ నేమ్స్ దానివల్ల కూడా తగ్గుతుంది, రైట్? ఇక్కడ చూడండి, రిటర్న్ ఎక్స్ వై ఇవి రొటీన్. దాని బదులు కింద అదే లాజిక్ ఇంటూ యాడ్ నెంబర్స్ నెంబర్ 1 నెంబర్ 2 రిటర్న్. ఇక్కడ నీకు ప్లాగరిజం కొంచెం మిస్ అవుతుంది. ఇది రొటీన్గా అందరూ ఎక్స్ వై జేకే అన్ని రాస్తే నువ్వు వేరియబుల్ పేరు మార్చవు, రైట్? సో అదే చెప్తుంది, ప్లాగరిజం కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే యూ కెన్ గో హెడ్ ఈజీలీ. అండ్ కుదిరితే మేము కూడా కొన్ని శాంపుల్ డమ్మీ లైన్స్ కూడా మీ గ్రూప్లో యాడ్ చేస్తాను, కంగారం లేదు. ఓకే, ఫస్ట్ ఫోకస్ ఆన్ హౌ యు ఆర్ డూయింగ్ ద థింగ్స్ బెటర్. సో ఇట్స్ అదే చెప్తే మళ్ళీ క్లియర్గా ఏ ప్రాక్టరింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో డోంట్ కాపీ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎనీ సోర్స్. సార్ చాట్ జీపీటీ నుంచి నేను డైరెక్ట్గా రాస్తానంటే ఫైన్, ప్రాబ్లం. వేరే స్టూడెంట్ రాస్తానంటే ఇద్దరిది పోతుంది. సో డు నాట్ షేర్ యువర్ కోడ్ టు ఎనీ ఆఫ్ యువర్ అదర్ ఫ్రెండ్స్. నీకు ఎక్కడ వేరే వాళ్ళ నుంచి వచ్చినా దాన్ని మార్చి చెయ్యి. అదే చెప్తున్నాను అప్పటి నుంచి, రైట్? సో దీనిపైన మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ప్లాగరిజం గురించి కోడ్స్ ఎలా రాయాలో అర్థమైంది అనుకుంటున్నాను.